సెక్యూరిటీ మామూలుగా ఆటలో పెట్టి కానీ మాత్రం బాగుంది మనకు కానీ అనిపించాడు మన ఎస్సీ గారు మాత్రం చాలా బాగుంది. ఆ కాల్పులు మాత్రం ఆ థియేటర్ కాల్పులు మాత్రం మామూలుగా లేవు. ఫస్ట్ చిన్నకాయలు తీస్తాడు, చిన్నకాయలో నుండి ఈ 2 బుల్లెట్లు వస్తాయి. ఆ 2 బుల్లెట్లు అనమాట వాళ్ళకి కాల్చిపోయి మమ్మల్ని కాల్చి ఆ సైడ్ వచ్చి అనమాట సీట్లు తగిలేవి. ఈ 2 ఆటలు ఏకేపాటి చమనకాంత ఎత్తులు దాంట్లో ఈ పక్క తగిలేనమాట ఈ బుల్లెట్లు అనమాట. ఈ బుల్లెట్లు మామూలు జస్ట్ నా పని అందానే తగిలిన అయిపోను కానీ 5 హీరోయిన్లతో మరి మామూలు చేయలేదు. కుర్రోళ్ళకి మాత్రం ఇప్పుడు ఎట్లా జరుగుతుందో సొసైటీలోన కుర్రోళ్ళకి మాత్రం అట్లే కావాలన్నమాట. అట్లే తీసినాడు అనమాట. సినిమా మాత్రం బాగోలేదు. కుర్రోళ్ళు ఒకళ్ళు కొడుకు పుట్టించేస్తారు. ఒక కొడుకు అనమాట. ఆ కొడుకులు అనమాట తండ్రి మీదకే మళ్ళీ పగలవే మా అమ్మ కాకుండా ఇంకా అమ్మ పోతా, మా అమ్మ కాకుండా ఇంకా అమ్మ పోతా నువ్వు అనేసి ఆ కొడుకులు అనమాట తండ్రికి ఇచ్చేయడానికి వస్తారనమాట. కొడుకులతో ఫైట్లు కూడా సినిమా టార్చర్ చేస్తుందా బిడ్డ టార్చర్ అసలే బాగా మల్లారెడ్డి 2100 కోట్లు కొడుతుందా 2100 సంగతి తెలియదు కానీ ఒక్కరోజు ఆడితే గ్రేట్. బ్యాటరీ వరకు బ్యాకప్ అంతే. ఇరుముడికి ఎక్కేస్తారు థియేటర్. దిల్ రాజు గారు ఏం మ్యాటర్ లేనప్పుడు పైసలు ఖర్చు ఎంత ఖర్చు పెట్టి ఏం లేదు చెప్తా. ఏం లేదు చెప్పుకోవడానికి ఏం లేదు సినిమాలు. ఏం లేదు స్టోరీ అంటే నాకు అసలు గుర్తొస్తలేదు. స్టోరీ ఇంకా రివ్యూ వాళ్ళు కూడా అడిగారు స్టోరీ ఏందని ఆలోచన. ఏం లేదు స్టోరీ. ఇంతమంది నవ్వుకున్నారు, మధ్యలో లేచి వెళ్ళిపోయినారు. 1/2 గంట ముందు 1/2 గంట ముందు వెళ్ళిపోతున్నారు అందరూ. టార్చర్ లిటరల్ గా చెప్పాలంటే టార్చర్. 2-3 days బ్యాక్ ఇరుముడి మూవీ చూసినావు, ఎంత బాగుంది అసలు. కంపారిజన్ లేదు అసలు. ఎందుకో ఏంటో వచ్చి అనవసరంగా తప్పు చేసినా అన్న ఫీలింగ్. అసలు వాళ్ళకి ఏమైనా రోల్ ఉంటాయి కదా నచ్చడానికి, వాళ్ళకి వాళ్ళ స్టోరీ ఉండి అందులో ఏమన్నా ఎవరితోటి కనెక్ట్ కాదు. యశ్ కూడా చాలా ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. అవసరం లేదు, ఏదో అవసరం లేదు. సినిమాకి ఏదో పైసలు ఉన్నాయని అన్ని పెట్టుకున్నట్టున్నది. అంతే పైసలు ఖర్చు పెట్టి చేస్తారు. పర్ఫార్మెన్స్ కాదు బ్రో, అది ఓవర్ యాక్టింగ్. కేజీఎఫ్ ఓవర్ యాక్టింగ్ అంటే ఇంతగానం చెప్పినాక కూడా మీరు ఇంకా ఏం లేదు బ్రో. రేటింగ్ ఏం ఇవ్వలేదు. మ్యూజిక్ బాగాలేదు, ఏం బాగాలేదు.